ఐరన్ మొత్తం. ఈ పక్కన నార్మల్ కాకుండా ఇంకొకటి మ్యాక్సిమం ఫ్రీజ్ కూల్ కేక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ పెట్టారనుకోండి అలా పెట్టి ఫస్ట్ వస్తాను రావాలన్నప్పుడు ఏమన్నా ఈ ట్రే ఏంటి ఐస్ క్రీమ్స్ పెట్టాలి. ఐస్ క్రీమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఈ బాక్స్ ట్రేలో పెట్టేసుకోండి. ఈ లైలీస్ కదా నార్మల్గా ఉంచుకోండి సరిపోతుంది. అప్పుడు ఇప్పుడు వచ్చి పాలు అట్లాంటివి దీన్ని పెట్టేసుకోండి. ఫుడ్ ఐటమ్స్, ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ అండి. ఇక్కడ కూడా లో, మీడియం, హై మీడియంలో పెట్టుకోండి. ఎక్కువ కూలింగ్ అంటే హై పెట్టినా, తక్కువ కంటే లో పెట్టేసుకోండి. ఇదంతా నార్మల్ ఫ్రిడ్జ్ మేడం. పైది వచ్చేసి డీప్, కింద వచ్చేసి ఓన్లీ కూరగాయలు వేసుకోండి మేడం. అక్కడ టెంపరేచర్ ఏమన్నదండి ఆటోమేటిక్గా హెయిర్ వచ్చేస్తుంది. ఎయిర్ వస్తుంది, కూల్ ఎయిర్ వచ్చింది. ఉంటాయా? ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెష్ ఉంటుంది. ఫ్రెష్ ఉంటుంది. ఇది కావాలంటే తీసి మీరు తీసి పెట్టుకొని మళ్ళీ పెట్టచ్చు. ఎందుకమ్మా? ఇంకేమైనా అవసరం అండి. సైడ్ మొదలు హీట్ వస్తూ ఉంటుంది. స్పేస్ ఉంది కదా, సరిపోద్దా? వెనకాల ఒక స్టిక్ ఇస్తారు మేడం. ఆ స్టిక్ వరకు బ్యాక్ నెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. స్టిక్ ఏంటి? దీనికి గోడకి దీనికి ఎంత లెంత్ ఉండాలని చెప్పి స్టిక్ ఇస్తారు, ప్లాస్టిక్ స్టిక్. ఆ స్టిక్ ఆ లెంత్ ప్రకారం పెట్టేసుకోవచ్చు. మీరు వెనకాల మూవ్ చేసుకోవాలన్నా స్టిక్ తగులుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. దీనికి బ్యాక్ సైడ్ వేస్ ఉంది మేడం, ఫ్రంట్ లెగ్స్ ఉంటాయి. ఇది ఫ్రిడ్జ్ సైడ్ మాత్రం హీట్ వస్తూ ఉంటుంది. ఎంత హీట్ వస్తుంది అంటే ఎంత కూలింగ్ వస్తుంది. సైడ్ వస్తుంది. ఖాళీ దాన్ని పిల్లలు పట్టుకోవడం అంతేముందండి. లైట్ 2 డేస్ వస్తుంది. 2 డేస్ వల్ల ఫుల్ హీట్ వస్తుంది. 2 డేస్ చాలా చెప్పండి. మీకు ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ వంపుకు ఉన్నట్టు ఉంటుందండి. ఎదురు నుంచి చూస్తే వెనకాల స్పేస్ ఇస్తారు, అందుకని డౌన్లో ఉంటుంది. ఎదురు లెగ్స్ ఇస్తారు. ప్లస్ వేస్ట్ వాటర్ పోవడానికి కూడా ఫ్లో బాగుంటుంది. దీనికి స్టెబిలైజర్ కానీ ఏమైనా కావాలని స్టెబిలైజర్ అవసరం ఉంటుందా? కరెంట్ ఏమైనా ఫ్లక్చుయేషన్ వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. పెట్టండి. వద్దా? అక్కడ మనం పెట్టించుకోలేదు కదా? ఉందా? లేదు. పెట్టేయండి, తీసుకొచ్చి ఇస్తాము ఈవినింగ్లో. సేమ్ పర్పుల్దే తీసుకోండి. పర్పుల్లో ఉంటుంది. అది ఒకటి నార్మల్ ఉంటుంది, ఒకటి డిజిటల్ ఉంటుంది సార్. ఏది బెటర్? నార్మల్ వచ్చేసి మీకు 3 years వారంటీ ఇస్తారు, 1900 పడుతుంది. 3 years రిపేర్ వస్తే పీస్ టు పీస్ మార్చేస్తాం. డిజిటల్ వచ్చేసి 2 years వారంటీ ఇస్తారు. అది వచ్చేసి ఇది వచ్చినా కూడా కనుక్కుంటాను ఒకసారి. అది మీకు టెంపరేచర్ కూడా చూపిస్తుంది. డిఫరెన్స్ ఏంటి రెండింటికి? హెవీ అండి, ఇది 2 years ఫుల్ వారంటీ హెవీ. డిజిటల్ అనేది హెవీ డ్యూటీ ఉంటుంది. ఇదేమో నార్మల్ డిస్ప్లే క్లియర్ కనబడుతుంది, ఎంత కరెంట్ వస్తుంది ఎంత పోతుంది. ఇదేమో లైట్ ఉంటాయి అంతే, నార్మల్. ఇప్పుడు దీంట్లో ఇంత టెంపరేచర్